13వ శ్రీ త్రినాథ వ్రతమేళ కార్యక్రమాన్ని జగన్నాథపురంలో ఘనంగా నిర్వహించినట్లు కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలో 39 పవిత్ర కళాశాలలతో 13వ ఇంటింట శ్రీ త్రినాథ వ్రతమేళ కన్నుల పండుగగా నిర్వహించబడింది. వాడ్రేవు సురేష్ కుమార్ మాలతీ దంపతుల ఆధ్వర్యంలో భానుప్రకాష్ తరుణ్ వర్మ వ్రతపూజ చేశారు. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ విశిష్ట పూజా క్రతువు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగింది. సృష్టి ఆరంభంలో విజ్ఞాలు తొలగించేందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమై లలితాదేవిని ప్రార్థించగా ఆ అనుగ్రహంతో ఆవిర్భవించిన ఆదిమూల గణపతియే త్రిమూర్తి స్వరూపమని పీఠం వివరించింది. త్రినాథ ఏకత్వ స్వరూపమైన దత్తాత్రేయునికి శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం, సర్వమంగళ ప్రదాయిని త్రిదేవి కలశ ప్రతిష్ఠ, లక్ష్మీ కలశ పూజ, పసుపు గణపతి ప్రార్థనతో త్రినాథులకు స్వాగతం పలికారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ వ్రతంలో గంజాయి ధూపం నిషిద్ధం, పవిత్ర సాంబ్రాణిని మాత్రమే వాడాలి. బ్రహ్మచారులు త్రినాథ వ్రతం ఆచరిస్తే ఏకాగ్రత, బహుముఖ ప్రతిజ్ఞ సిద్ధిస్తాయని శాస్త్ర ప్రమాణాలతో దిశానిర్దేశం చేశారు. వ్రత వేదిక కార్యదర్శి మురాలశెట్టి వీరప్రభాకర్ రావు నాగమణి దంపతులు వివరిస్తూ 18 ఏళ్లుగా యజ్ఞాలు, పాదయాత్రలు, అన్నదానాలు నిర్వహిస్తున్న పీఠం 19వ వార్షికోత్సవం సందర్భంగా ఇంటింటా త్రినాథ వ్రతమేళాకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. పీఠం సేవకులు నక్క సత్య సతీష్ దంపతులు వివరిస్తూ కుల, మత, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఆదివారం భక్తులిళ్లలో ఈ వ్రతాలు పీఠం ఉపాసకులు రమణరాజు దంపతులు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారని, విగ్రహాలు, కలశాలతో సహా సమస్త సామాగ్రి పీఠమే సమకూరుస్తుందని, ఎటువంటి చందాలు, రుసుములు లేవని స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన వారు పీఠంలో సంప్రదించి ప్రతి నెల ఆఖరి 3 ఆదివారాల్లో నిర్వహించుకోవచ్చన్నారు. నగర సంకీర్తన వ్రత పూజల్లో స్థానికంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 5 వ్రత కథలలో మంగళహారతులతో నివేదించిన చలివిడి, వడపప్పు, తాంబూలం, పంచామృతాలను ప్రసాదాలతో పంపిణీ చేశారు. తలాటం వీరబాబు, శ్రీనివాస్, కొప్ప దివ్య వెంకటేశ్వరరావు, కుమారి నాగరాజు, అనంతలక్ష్మి, గణేష్ కుమార్, నాగమణి, పద్మావతి, మహాలక్ష్మి మున్నగవారు పాల్గొన్నారు. 2, 3, 4 ఆదివారాల్లో కోరుకున్న భక్తుల గృహాలలో ఇంటింటా త్రినాథ వ్రతాన్ని నిరంతరప్రాయంగా నిర్వహించే ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. సృష్టి ఆరంభంలో విఘ్నాలు కలగకుండా, ఆటంకాలు లేకుండా ఉండడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ లలితాదేవి మాతను ప్రార్థించగా ఆమె ముఖ వచ్చస్సు నుండి సింధూర వర్ణంలో విఘ్నేశ్వర స్వామి వారు ప్రభవించారు. అది మాఘమాసంలో జరిగింది కాబట్టి మాఘమాసంలోనే ఈ యొక్క త్రినాథ వ్రత పూజ చేసుకోవడం అనేటువంటిది ప్రాధాన్యత కలిగినటువంటి రోజు. ఆ విధంగా ఈ త్రినాథ వ్రతాన్ని ప్రతి ఏడాది కూడా మాఘమాసంలో దంపతులు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి. అలా చేసుకున్న వారికి శుభ సంకల్పాలు కలుగుతాయి. ఈ శుభ సంకల్పాలు విఘ్నాలు లేకుండా ఉండడానికి గణపతి పూజలు చేసుకోవాలి. ఆ విధంగా త్రిమూర్తులే గణపతి, గణపతే త్రిమూర్తులు. ఈ విధంగా ఈ యొక్క కార్యాచరణ లోక కళ్యాణార్థంగా భోగి గణపతి పీఠం నిర్వహిస్తూ ఉంది. ఎవరి ఇంటిలో అయినా సరే కూడా ఈ త్రినాథ వ్రతాన్ని ఆచరించుకోవాలని ఆసక్తి ఉంటే ఈ యొక్క సర్వం అంతా కూడా గణపతి పీఠం ఆధ్వర్యంలో మీ ఇంటి వద్దకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ బంధువులందరినీ కూడా ఆహ్వానించుకొని ఈ యొక్క చలివిడి, వడపప్పు, తాంబూల ప్రసాదాలు అందరూ అందుకునేటువంటి విధంగా కలశాలతోటి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు భోగి గణపతి పీఠంలో సంపాదించవలసిందిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం.